ఎందుకంటే అందరూ ఏకతాటిపై వచ్చి ఇవాళ మండల కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నేను మండల కమిటీలో ప్రకాష్ గారు అధ్యక్షులుగా మరియు రాజు జనరల్ సెక్రటరీ మరియు అబ్బులు కోచెట్రి వైస్ ప్రెసిడెంట్గా మరియు సలహాదారుగా నిజం గారు అనుకున్న ఇబ్బందులు సమస్యలు, ఇక్కడ రైతాంగానికి ఉన్న సమస్యలు, విద్యా వ్యవస్థ పట్ల మీకున్న పట్టు మాకు ఉండదు. బహుశా ఉంటున్నప్పటికీ కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడున్న సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్ద ఆయన ఈ రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ గల వ్యక్తి మా శాసనసభ్యులు, ఆయన సమక్షంలో మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యను దూరం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే నేను 2006లో జడ్పీటీసీ అయిన దగ్గర నుంచి అని చెప్పేసి రాజకీయాలు వదిలిపెట్టుకోలేదు. నాలాగానే తన కూడా ఎన్నో పదవులు చేసిన రామ్మోహన్ గారు, ఆయన కానీ నేను కానీ 20, 25, 30 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు, ఎవరి నుంచి రూపాయి ఆశించడం కాదు, మా చేతి నుంచి డబ్బేసుకుని పనిచేసే వ్యక్తులు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రజాసేవ చేయటానికే వచ్చినాము, ప్రజాసేవ చేస్తూనే ఉంటాము. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఇలా పార్టీలు మారు వచ్చిన వాళ్ళు మా ఇద్దరి మధ్య ఏదైనా క్లాసెస్ తీసుకురావాలని చేస్తే మటుకు అది వాళ్ళ పిచ్చితనమే, వాళ్ళు ఏం సాధించేది ఏముండదని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆయన కానీ నేను కానీ మాకు ప్రజాసేవనే ముఖ్యం. ఇక్కడ డబ్బు ఈ రోజు మీకు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆషామాషి వ్యక్తుల ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. మీకు ప్రజాసేవ చేయాలి, ఒక గరీబ్ గారిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే భావనతోటి పనిచేద్దామని ఉన్న వ్యక్తులే దీంట్లో ఉండాలి. డబ్బు సంపాదిద్దాం అనుకుంటే వ్యాపారం చేయండి, డబ్బు సంపాదిద్దాం అనుకుంటే ఏదైనా కాంట్రాక్ట్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి. కానీ రాజకీయాల్లో ఉండి డబ్బు సంపాదిద్దాం అనే భావన మీ మనసులోంచి తీసేయాలి. మా మనసులో మా జీవిత కాలంలో కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న బాధని మీకు తెలియజేస్తున్నా. దయచేసి గెలుపోవటంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, రేపు అవకాశాలు వస్తాయి, రాకపోయినా బాధపడేది లేదు. జీవితాంతం ఇదే పార్టీలో ఉంటాం, మీకు అందరికీ సేవ చేస్తాము. నాకు పొద్దున్న సాయం దాకా 100 కాళ్ళు 150 కాళ్ళు వస్తాయి. దాంట్లో కొంతమందిని మనం అటెండ్ కాలేకపోతాం, తర్వాత మళ్ళీ చేస్తాం. ఈలోపే ఫోన్ లేపడు అది లేపడు అనే భావన మాటలు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లోడ్ పడేటోళ్ళు తెలుస్తారు. ఆయనైనా నేనైనా మా మధ్య ఎలాంటి పురాపత్యాలు లేవు. 30 సంవత్సరాల మా ఫ్రెండ్షిప్. మళ్ళీ పాత్రికేయ మిత్రుల దీనికి వచ్చి నేను ఇవన్నీ చెప్పడం కాదు. మీరు కూడా మీ వంతు సహకారంగా ప్రతి సమస్యని బయటకు తీసి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్ద ఆయన సపోర్ట్ తోటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లా కమిటీకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నాటి ఎడపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సన్మాన కార్యక్రమాన్ని చేసిన మన పెద్దలు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, అలాగే పంచగామ పాలన, అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మా దగ్గర ఉన్న పెండింగ్ సమస్యల పట్ల ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోతే అతను చాలా సానుకూలంగా స్పందించి మంచి పని అమ్మ మీరు అందరూ కలిసి పనిచేసుకోవడం మంచిగా అనిపించింది నాకు అని చెప్పి మనం అభినందించి పంపించిన సంఘటన మనం మరవలేకపోతున్నాము. అలాగే సహచార మిత్రులు కూడా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా మరొక అడుగు ముందుకేస్తే మన సమస్య కూడా ఈ దసరాలోపే పూర్తవుతుందని భావిస్తున్నాము. ఇలాంటి సహకారం మనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే పాత్రికేయుల మధ్య ఈ నాయకుల మధ్య మనకు ఇప్పటి వరకు ఎలాంటి పొరపచ్చాలు జరగలేదు. చాలా కమ్యూనికేషన్ తో మనము కలిసి ఇక్కడ మనం పనిచేస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పరిణామాలు చాలా మంచి నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా సహచార మిత్రులందరితో కూడా నేను అందరికీ వందనాలు తెలుపుతున్నాను.